అలాంటి ఒక ఒక 6 నెలలు, ఒక 8 నెలలు రేలారేల వెంకటేష్ అని ఒక అన్నయ్య ఉంటాడు. అన్నయ్య టీమ్‌లో నేను వర్క్ చేశా సింగర్‌గా, సింగర్‌గా. చేసిన తర్వాత అప్పుడు నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి, సో, మనం కూడా దీన్ని లీడ్ చేయగలుగుతున్నాం ఒక ఆలోచనతోటి నేను ఓన్‌గా రమణ రేలారేల నాకు టీమ్ పెట్టుకొని, నా కింద ఒక 10 మంది ఆర్టిస్టులు ఓకే. పెట్టుకొని, నేను రోజుకొక ఈవెంట్ అలాగా చేసుకునేవాడిననమాట. ఒక నెల రోజుల్లో ఒక 10-15 ఈవెంట్లు ఆడేవాడిని. దానికి ముందు మీరు ఓన్‌గా వేరే దాంట్లో ఎళ్ళేవాళ్ళు టీమ్‌లో. వేరే టీమ్‌లోకి నేను ఒక సింగర్‌గా వెళ్ళేవాడిని. ఓకే. అప్పుడు నాకు 600, 700 లేకపోతే 500 ఇచ్చేవాడు. ఓకే. ఆ ఒక 8 నెలలు వర్క్ చేసిన తర్వాత నేను ఓన్‌గా ఓకే. నేను రమణ రేలారేల అనే ఒక టీమ్ టైటిల్ పెట్టుకొని, నా కింద ఒక 10 మందిని ఆర్టిస్టులను పెట్టుకొని, నేను ఆర్కెస్ట్రాతో ఒక నెలకు ఒక 10-15 ఈవెంట్లు చేసేవాడిని. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా రోజుకొక 3000 ఒక ఈవెంట్‌కి 3000 అప్పుడు కూడా మనకు ఒక 20,000-30,000 వచ్చేసేది. ఓకే. ఆ కంపెనీలో ఎంతైతే డబ్బులొచ్చేదో, సో, ఇక్కడ కూడా నాకు ఒక 6, 7 నెలలు ఇబ్బంది పడ్డానే తప్ప కానీ తర్వాత నాకు అదే సాలరీ వచ్చేది. అదే డబ్బులొచ్చేది. మేనేజ్ చేసుకునేవాడిని. అలాంటి సిట్యుయేషన్‌లో ఉంటారు కదా! పక్కపక్క వాళ్ళందరూ కూడా. వెళ్ళి కంపెనీలోనే బంగారంలాగా ఉండేది కదా! ఎందుకు ఈ ఆడోళ్ళతోటి ఈ డాన్సులు, ఈ అర్ధరాత్రి పూట. సరే పొద్దున మీ వాడికి పిల్లని ఎవరిస్తారు? ఇలా ఇలా అని అమ్మకి, అమ్మకి నాన్నకి చెప్పేవారనమాట.